జై శ్రీరామ్. టుడే డే ఏప్రిల్ 26. ఇవాళ నేను నేను ప్రీవియస్ నిన్న ట్రేడు ఇది చెప్పిన, ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అయితే నేను ఇది ఇక్కడ రాంగ్ ట్రేడ్ అనేది తీసుకున్నా. నాకు తర్వాత అర్థమైంది అది ఎట్లనని చెప్తాను. నేను ఇది రాంగ్ ట్రేడ్ తీసుకున్నా, ఎందుకు అని చెప్పేసి మీకు చెప్తా ఇప్పుడు. ఇక్కడ మనం చూస్తే ఇది ఓకే, ఇది తీసేద్దాం కొంతసేపు. అయితే మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు 30 మినిట్స్కి ఒకసారి వెళ్దాం. 30 మినిట్స్కి ఒకసారి వెళ్తే మనకి ఇక్కడ ఇక్కడ హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇక్కడ హయ్యర్ హైని బ్రేక్అవుట్ చేసేసింది అంటే మార్కెట్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్గానే వెళ్తుందని అర్థం. అయితే ఇక్కడ దీన్ని హయ్యర్ హై, దీన్ని హయ్యర్లోని ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది మార్కెట్ అనేది, ఇక్కడ ఇది హయ్యర్లో ఉంది కదా, దీనికి ఇక్కడ రిక్వెస్ట్ చేసేసి ఈ ఏరియా దగ్గరకు వచ్చేసి ఇది హయ్యర్లో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది హయ్యర్ హై ఉంది, ఇక్కడ హయ్యర్లో ఉంది. తర్వాత ఇది ఆల్రెడీ హయ్యర్లో అనేది వచ్చింది కదా, వచ్చినాక తర్వాత మార్కెట్ డీటెయిల్ దీనికి హయ్యర్ హైకి రావాలా. అది ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వచ్చింది హయ్యర్ హై. ఇది ఇప్పుడు హయ్యర్ హై, హయ్యర్లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, ఇక్కడ ఇది హయ్యర్ హై. ఇది ఇప్పుడు మనం ఒకసారి డ్రా చేసుకుందాం. ఇక్కడ మనం డ్రా చేసుకుంటే ఇది ఇక్కడ ఇది ఏమైపోయింది, ఇది ఇప్పుడు హయ్యర్లో అయిపోయింది. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇది ఇక్కడ ఏమైపోయింది, ఇది ఇప్పుడు హయ్యర్ హై అయిపోయింది. ఇది ఇక్కడ ఇదేమో హయ్యర్లో, ఇదేమో హయ్యర్ హై అయిపోయింది. అయితే మనం ఇది ఒకసారి చూస్తే 15 మినిట్ టైం ఫ్రేమ్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఇక్కడ హయ్యర్ హై అనేది ఇది బ్రేక్అవుట్ చేసేసింది. ఇది ఇక్కడ అంటే ఇది హయ్యర్ హై అనేది ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఇది అనేది ఇప్పుడు హయ్యర్ హై అనేది ఇది ఫామ్ అయిపోయింది. ఇది ఇప్పుడు మార్కెట్ నార్మల్గా ఇప్పుడు హయ్యర్ హై, హయ్యర్లో అనేది ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది హయ్యర్ హై, హయ్యర్లో, హయ్యర్ హై, హయ్యర్లో, హయ్యర్ హై కదా ఫామ్ అవడు. ఇది ఇప్పటికేంది హయ్యర్ హై, ఇక్కడ హయ్యర్ హై వచ్చింది, హయ్యర్లో, ఇక్కడ హయ్యర్లో వచ్చింది. ఇది ఇప్పుడు హయ్యర్ హై కదా, ఇది హయ్యర్ హైని ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ హయ్యర్ హై వచ్చేసింది కదా. ఇది కూడా ఇక్కడ హయ్యర్ హైని బ్రేక్అవుట్ చేసేసి ఇక్కడ పైన ఇది ఇక్కడ హయ్యర్ హై వచ్చేసింది. ఇప్పుడు హయ్యర్ హై వచ్చినాక ఏం కావాలా, నెక్స్ట్ దీనికన్నా పైన ఇది ఇక్కడ హయ్యర్లో అనేది ఫామ్ చేయాలి. అవునా, చేయాలి. అందుకు అప్పుడు ఏమైపోతుంది, ఇది ఇక్కడ మనం దీన్నే హయ్యర్ హై అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నాము, ఇంకా మార్కెట్ పైకి కూడా పోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ మనం 15 మినిట్ క్యాండిల్ చూసుకుంటే ఇది బిగ్ ఉంది క్యాండిల్. మనం ఇక్కడ చూస్తే ఇవి ఇప్పుడు హయ్యర్ హై, హయ్యర్లోకి ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పెద్దవి వచ్చినాయి, బిగ్ క్యాండిల్స్ వచ్చినాయి, స్మాల్ రాలేవు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినాను కూడా క్యాండిల్స్ అనేది 2 బిగ్ క్యాండిల్సే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం ఇప్పుడు ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనేది ఇది హయ్యర్ హై అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ హయ్యర్లోకి వెళ్తుంది. అయితే హయ్యర్లోకి ఎక్కడికి వెళ్తుంది, సరే హయ్యర్ హై అని చెప్పేసి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు నేను ఏం చేసిన, ఇది ఇక్కడ అనేది ఇది ట్రేడ్ అనేది ఎక్స్క్యూట్ చేసిన అనేది. ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకున్నా, దీనిపైన ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది పెట్టిన ఇక్కడ పైన. తర్వాత నేను ఇక్కడ ఇక్కడ వరకు నేను తీసుకున్నాను. ఇక్కడ వరకు ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇక్కడ ఇది హయ్యర్లో ఉంది కదా, హయ్యర్లో అనేది ఉంది కదా. ఇప్పుడు దీనిపైననే హయ్యర్లో అనేది క్యాండిల్ అనేది ఏర్పడాలంటే మనకి ఇక్కడ సపోర్ట్ అనేది ఇది ఉంది కదా. అందుకోసం అని చెప్పేసి నేను హయ్యర్లో అనేది ఈ ఏరియా వరకు వస్తుంది అని చెప్పేసి నేను ఇది డ్రా చేసుకొని నేను ఇక్కడ వరకు ఉన్నది టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఇది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది నేను ట్రేడ్ లాస్ట్కి అప్లోడ్ చేస్తాను. ఇది టార్గెట్ అనేది ఇది హిట్ అయిపోయింది. ఇది తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఇది హయ్యర్లో. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇది హయ్యర్ హై, హయ్యర్లో. తర్వాత ఇది హయ్యర్లోని ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. తర్వాత ఇక్కడ ఇది హయ్యర్లో అనేది ఫామ్ అయింది. ఇది హయ్యర్ హై, ఇక్కడ తర్వాత హయ్యర్లో, తర్వాత ఇది హయ్యర్ హై.
ఓకే. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇది ఏం కావాలా, ఇప్పుడు ఇది ఇక్కడ హయ్యర్లో రావాలా, తర్వాత నెక్స్ట్ ఏం కావాలా, హయ్యర్ హై అనేది రావాలా. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది హయ్యర్లో అనేది ఇది ఉంది, ఈ ఏరియాకు రాదు మార్కెట్. నెక్స్ట్ ఏం చేయాలా, మీదనే మార్కెట్కి వచ్చేసి రివర్స్ వెళ్ళాలా. మీద మార్కెట్ వచ్చి రివర్స్ వెళ్ళాలంటే మనకి ఈ ఏరియాలో ఎక్కడైనా ఒక దగ్గర సపోర్ట్ ఏరియా అనేది ఉండాలా. ఆ సపోర్ట్ ఏరియానే ఇది, ఇక్కడ ఈ సపోర్ట్ ఏరియా ఇది ఉంది కదా, ఇక్కడ ఇది సపోర్ట్ ఏరియానే ఇది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ కూడా టార్గెట్ పెట్టుకున్నా, ఇది టార్గెట్ హిట్ అయిపోయింది. కాకపోతే నేను నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ట్రేడ్ అనేది ఇక్కడ నేను తీసుకోవాలి. కాకపోతే నాది ట్రేడ్ అనేది మిస్ అయిపోయింది, నాది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోలేను. కాకపోతే ఇక్కడ నేను ట్రేడ్ అనేది తీసుకోవాల్సింది అసలు ఈ ఏరియాలల్లో. నేను ఇక్కడ ఇది ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకొని దీని కింద కొంచెం ఇక్కడ ఈ ఉంది కదా, దీని కింద కొంచెం స్టాప్ లాస్ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వరకు ఇది హయ్యర్ హై ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ వరకు నేను ఇది టార్గెట్, ఇది నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసి పెట్టినా. కాకపోతే నాది ఇంకా తర్వాత ఇక్కడ తర్వాత నాది నెట్వర్క్ ఇదైపోయినాక నేను ఈ ఏరియాలలో పెట్టిన, ఇక్కడ ఇట్లా ఉంది నాది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇదైపోయింది, ఇక్కడ ఉంది నాది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఉంది నాది. ఇప్పుడు నెట్వర్క్ ఇక్కడ ఉంది. తర్వాత ఇది ఏం చేసింది, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ పోయింది. తర్వాత కంపల్సరీ కొంచెం రివర్స్ రావాలి కాబట్టి రివర్స్ వచ్చింది. కానీ ఇక్కడ నాది కొంచెం 50 సెంట్స్, జస్ట్ 5 సెంట్స్ తోటి నాది మార్కెట్ ఇది ట్రిగర్ కాలేదు. మళ్ళీ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్ళింది. ఇక్కడ నాది నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయింది. అయినా కూడా మళ్ళీ మార్కెట్ రివర్స్ వస్తుందని చెప్పేసి నేను ఇది ఇక్కడ వెయిట్ చేసిన. కాకపోతే నేను ఇది ఇక్కడ తప్పు చేసిన. ఇక్కడ నేను నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ అనేది ఈ ఏరియాలో తీసుకోవాలా. ఈ ఏరియాలో డ్రా చేసుకొని నేను నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ కొంచెం పైన పెట్టుకోవాల్సింది. ఇక్కడ పైన పెడితే నాది ట్రిగర్ ఇది అన్నది ట్రిగర్ అయిపోతుంది. కానీ నేను మళ్ళీ ఇక్కడనే ఉంది. ఇప్పుడు నాది నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు, నా ఆర్డర్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది ఇప్పుడు. కానీ ఇక్కడ ఉంది ఇది. కానీ ఏమో మరి ఇది మళ్ళీ ఇప్పుడు ఇది ఇంతే పెడతా నేను, ఇది ఇంతే పెట్టి ఉంచిన. ఇప్పుడు మార్కెట్ ఇది ఇక్కడ వరకు హయ్యర్ హై, ఇది టార్గెట్ని హిట్ అయితే దీన్ని క్యాన్సల్ చేస్తా, లేకపోతే దీన్ని ఇంతే ఉంచుతా. ఒకవేళ మళ్ళీ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, ఇది ఇట్లా కన్సల్టేషన్ అయిపోయింది కదా, ఇక్కడ మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇట్లా పైకి వెళ్తుందా లేకపోతే ఇట్లా కిందికి వస్తుందా చూడాలి మార్కెట్. అది ఓకే. మళ్ళీ రేపు మార్కెట్ అనేది ఇట్లా రేపు మరి ఏం చేస్తుందో అని చెప్పేసి చూద్దాం. ఇది ఇవాళ ట్రేడ్, ఇది టార్గెట్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఇది నేను రాంగ్ ట్రేడ్ తీసుకున్నా, ఇది ఇక్కడ ఈ ఏరియాలలో ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవి నేను నిన్న ఇవాళ తీసుకున్న ట్రేడ్స్ అనేది ఇవి 4, 5 బిఫోర్ ఎస్టర్డే ఏమో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాతనేమో ఇది ట్రేడ్ అనేది ఆల్రెడీ అనాలిసిస్ చేసినని నాకు వర్క్ ఉన్నట్లో నేను ఇది ట్రేడ్ అనేది క్యాన్సల్ చేసుకున్నా. ఇది ట్రేడ్ నేను తీసుకోలేను, కాకపోతే టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నేను ఎగ్జిక్యూట్ చేసిన, కాకపోతే ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ హయ్యర్ హై ఉంది, ఇది మార్కెట్ హయ్యర్లో అనేది ఫామ్ చేసినప్పుడు ఇక్కడ హయ్యర్ హైని బ్రేక్ చేస్తుంది. కాబట్టి నేను ఈ ట్రెండ్ లైన్ని ఫాలో అయినా. ఇక్కడ ట్రెండ్ లైన్ వర్కౌట్ అయింది కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు ట్రెండ్ లైన్. ఎందుకంటే ఇది హయ్యర్ హై ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ హయ్యర్ హై అనేది ఇది బ్రేక్అవుట్ చేస్తుంది. నేనేం చేసిన నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇది అందుకే ఇది రాంగ్ స్టెప్, ఇక్కడ తీసుకున్న ట్రేడ్, ఈ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నా నేను ఇట్లా. అందుకోసం అని చెప్పేసి నాది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ ట్రేడ్స్ ఇది స్టాప్ లాస్ హిట్, ఇది టార్గెట్ హిట్, ఇది స్టాప్ లాస్ హిట్, ఇది టార్గెట్ హిట్. నెక్స్ట్ మరి ఇది ఏం చేస్తుందో చూడాలి. ఇది టార్గెట్ హిట్ అయిపోతుందా. ఇప్పుడు ఇది హయ్యర్ హైలో ఇది ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది హయ్యర్ హైని ఇది బ్రేక్అవుట్ అయితే చేయాలి. బ్రేక్అవుట్ చేస్తుందా మరి రివర్స్ వస్తుందా అనేది చూడాలి. ఇది ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ ఇవి. ఓకే, రేపు చూద్దాం మరి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ ఇది టార్గెట్ హిట్ అవుతుందా స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని చెప్పేసి రేపు చూద్దాం. ఓకే, జై హింద్. 90 days ఛాలెంజ్ సిరీస్ డే 25. జై శ్రీరామ్. మనం ఇక్కడ ట్రేడ్ చూస్తే ఇది 30 minutes టైం ఫ్రేము. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది.
ఒకసారి చూస్తే ఇక్కడ మనం ట్రెండ్ లైన్, ఇది హయ్యర్ హై, ఇది నెక్స్ట్ ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది హయ్యర్ హై, నెక్స్ట్ ఇది హయ్యర్ లో, నెక్స్ట్ ఇది కన్సల్టేషన్ అయిపోయినాక హయ్యర్ హైని ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ ఇది హయ్యర్ హై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హయ్యర్లో ఉంది కాబట్టి ఇందులో 50% అన్నా కానీ ఇక్కడ వరకు అన్నా ట్రేడ్ అనేది హయ్యర్లో వరకు వస్తుంది నేను అనుకుంటున్నా ఇక్కడ వరకు. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఎక్స్క్యూట్ చేసిన, ఇక్కడ సేల్ తీసుకున్న, టార్గెట్ ఏమో ఇక్కడ వరకు పెట్టిన. చూద్దాం. జై హింద్.